A1గా చీఫ్ సెక్రటరీ రవి గుప్తాతో పాటు A1గా అల్లు అర్జున్ పెట్టేసి A2గా రవి గుప్తా మీద కూడా హత్యా నేరం కింద కేసులు నమోదు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు అల్లు అర్జున్ అనే పర్సన్ను అక్కడికి పోలీసు వాళ్ళు ఏ ఉద్దేశంతో అలో చేశారంటే రవి గుప్తా అనే పర్సన్ పుష్ప సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోలకు సంబంధించి పర్మిషన్లు ఇవ్వడం మూలంగా ఈరోజు పోలీసులందరూ కూడా హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ మనకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి దీన్ని తీసుకుంటున్నామని అన్నారు. వాస్తవానికి ఈ సినిమా షోలకు సంబంధించిన పర్మిషన్ల పరిధి అనేది జిల్లా కలెక్టర్ల దగ్గర ఉంటుంది. నగరంలో చూసుకుంటే హైదరాబాద్ లాంటి నగరంలో చూసుకుంటే నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉంటుంది. కానీ రవి గుప్తా తన పరిధిని దాటి ఈ అంశం లోపల బెనిఫిట్ షోకు అలాగే అదనపు షోలకు పర్మిషన్లు ఇవ్వడం అనేది తీవ్ర అభ్యంతరకరం. వీళ్ళు చేసిన ఈ అక్రమమైన పని మూలంగా ఈరోజు ఒక మహిళ చనిపోవడం జరిగింది. ఇంతకంటే దారుణం ఏంటంటే అల్లు అర్జున్ అనే పర్సన్ ఈరోజు అక్కడ తన మూలంగా అక్కడ తొక్కిసలాట జరిగి ఒక కుటుంబము ఒక మహిళను కోల్పోయింది అని తెలిసిన తర్వాత కూడా కనీసం పరామర్శకు వెళ్ళకపోవడం అనేది దారుణమైన విషయం. షేమ్ ఆన్ యూ అల్లు అర్జున్, షేమ్ ఆన్ యూ. ఎందుకంటే కనీసం మనలో ఉన్నటువంటి మానవత్వంతోనైనా సరే మనము పరామర్శ అనేది చేయడం జరుగుతుంది. అక్కడ చనిపోయారు, వాళ్ళ అబ్బాయి ఇంకా పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించి అల్లు అర్జున్ ఇప్పుడు వాళ్ళ పరామర్శ దాకా వెళ్ళలేకపోతారు. ఒకవేళ వాళ్ళ కుటుంబము ఆమె డెడ్ బాడీని తీసుకొని అల్లు అర్జున్ ఇంటికి వెళ్తానన్నా అల్లు అర్జున్లో మానవత్వం మేల్కొంటుందో లేదో తెలియదు. మరి ఈ విషయానికి సంబంధించి ఖచ్చితంగా ఈ అంశాన్ని మేము ఫర్దర్గా కూడా కంటిన్యూ చేసి తీసుకెళ్తాము. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఈ టికెట్ల రేట్ల పెంపు మూలంగా ఏదైతే అక్రమాలు చేస్తుందో ఈరోజు కూడా మేము స్పష్టంగా అడుగుతున్నాము. మల్టీప్లెక్స్లలో 200 రూపాయల పెంపు గురించి ఇవ్వడం జరిగింది. 150 రూపాయల టికెట్కు 200 రూపాయలు కలిపితే 350 రూపాయలు మాత్రమే కావాలి. కానీ మీరు ఎవరైనా సరే ఏదైనా బుక్ మై షోలో కానీ లేదంటే పీవీఆర్లో కానీ ఏదైనా సరే మీరు బుకింగ్కి వెళ్ళినప్పుడు 530 రూపాయలు